మంచివాళ్ళంతా ఏమయ్యారా నువ్వు వచ్చావని అడిగేట పిలవటానికి వెళ్ళిన వాడిని. వాడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలి ఏం చేస్తామండి, మంచివాళ్ళంతా మంచివాళ్ళ దగ్గరికి వెళ్ళారు, నన్ను మీ దగ్గరికి పంపించారు, సర్దుకోండి అన్నట్టు. అంతే కదా. అందుకనే అది చాలా క్లిష్టం. అంత మహానుభావుడికి ఈ దౌర్భాగ్య సంతానం ఏంటండి? ప్రారబ్ధం అనుభవించాలి. అయితే చేస్తున్న అనుష్ఠానం ఆ జీవుణ్ణి రక్షిస్తుంది. అందుకనే కష్టాలు అనుభవిస్తున్నా, దరిద్రం అనుభవిస్తున్నా, దుఃఖాన్ని అనుభవిస్తున్నా భగవంతుణ్ణి పొందటానికి ముఖ్యమైనటువంటి ధర్మ అనుష్ఠానాన్ని జీవుడు వదిలిపెట్టకూడదు. అది భగవంతుడు ఎలా లభ్యుడవుతాడు అన్నాడు, ధర్మం చేతనే దొరుకుతాడు ఆయన, సత్యం చేతనే దొరుకుతాడు. మిగతావేదో దేవుడికి అది డబ్బుతో కొట్టేశాం, దాంతో కొట్టేశాం, కిరీటాలు ఇచ్చేసాం, లంచాలు ఇచ్చేసాం. ఆయన ఇంతకంటే తెలివిగలవాడు. నీ బోటి బ్యాచ్ చాలామందిని చూస్తున్నాడు. 7 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి కిరీటం చేయించా అంటాడు. ఎన్ని కొంపలార్పావో చెప్పు. అది చెప్పడం మళ్ళీ ఇన్ని కొంపలార్పడం ఎందుకు? వెంకన్న స్వామికి కిరీటం ఎందుకు? ఆయన ఒప్పుకుంటాడా? 7 కోట్లు పెట్టిన వాడిని 7 ఏళ్ళు పెడతాడు జైల్లో, అందులో ఏం అనుమానం లేదు. పరమాత్మ కేవలం సత్యాన్ని కోరతాడు, ధర్మాన్ని కోరతాడు, సత్య ధర్మాలతో కూడి ఉన్నటువంటి జీవిత అనుష్ఠానాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అంతకు మించి వేరే ఏమీ ఆయన అడగడు. ఈయన మంచి అనుష్ఠానం, ఆ ధర్మాత్ముని మరి పరమాత్మే కాపాడాలి. అందుకనే ఏం చేశారన్నారు, కొడుకులైదుగురతనికి చెడు రుక్మి తొలిపట్టి. పరమ దుర్మార్గుడైనటువంటి వాడు రుక్మి. అయితే కడచూలు రుక్మిణి కాంత సుస్వాంత అణుకువగల ఇంటి నడలకు జౌదంటి పడతుల చేమంతి పలురదనపు